ఈ రోజే పంపిణీ చేస్తున్నారు. ప్రతి నెల 1వ తేదీన సామాజిక పింఛన్లు ఇవ్వడం ఆనవాయితీ. అయితే సెప్టెంబర్ 1 ఆదివారం కావడం ముందు రోజే ఇవ్వాలని చంద్రబాబు ఆదేశించారు. ఈ రోజు పింఛన్ అందుకోలేని వారికి సోమవారం నగదు అందిస్తారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ సిబ్బంది సామాజిక పింఛన్లను పంపిణీ చేస్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. పూర్తిగా ఏపీ వ్యాప్తంగా సుమారు 65 లక్షల మందికి 2730 కోట్ల మొత్తాన్ని పింఛన్ల రూపంలో అందిస్తున్నారు. ఇక ప్రతి ప్రాంతంలో కూడా పింఛన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి నెల్లూరు వెళ్దాం. అక్కడ మా కరెస్పాండెంట్ మహేష్ కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మహేష్, నెల్లూరులో పింఛన్ అందుకుంటున్నటువంటి వారి ఏం చెప్తున్నారు వారు దీనికి సంబంధించి? పవన్, యాక్చువల్గా ఈరోజు నెల్లూరులో పింఛన్ల పండుగ ఒకరోజు ముందే ప్రారంభమైంది. ఇప్పటికే జోరు వర్షం కూడా. ఈరోజు రేపు సెలవు అని చెప్పి రేపు ఆదివారం కాబట్టి ముందు రోజే పంపిణీ చేయమని సీఎం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు పింఛన్లు ఒకరోజు ముందుగానే ఇస్తూ ఉన్నారు. ఇప్పుడే మంత్రి నారాయణ ఇక్కడికి చేరుకున్నారు. అందరికీ కూడా పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది. నెల్లూరులో రాత్రి నుంచి కూడా బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కారణంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. అయినా కూడా మొత్తం మీద వర్షాలను కూడా లెక్క చేయకుండా పెద్ద ఎత్తున ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమం మొదలవుతుంది. గతంలో చూస్తే పింఛన్లు దాదాపు సామాజిక పింఛన్లు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాలంటీర్లు లేనిదే పంపిణీ చేయలేరని చెప్పి కూడా గతంలో అన్నారు. కానీ వాలంటీర్లు లేకుండా కేవలం ఒక్క రోజులో మొత్తం కూడా కంప్లీట్ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ జోరు వర్షంలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, అలాగే అధికారులు వీళ్ళంతా కూడా ఇక్కడ చేరుకొని పింఛన్ల పంపిణీ చేపడుతూ ఉన్నారు. మనతో పాటు మంత్రి నారాయణ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు ఇస్తున్నాం. సార్, జోరు వర్షము ఈరోజు ఒకరోజు ముందే పంపిణీకి కారణం ఏంటి? తెలుగుదేశం పార్టీ అధినేత ఈరోజు ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు పెన్షన్ సంబంధించి ఎవరికైతే వృద్ధులు, వికలాంగులు, అదేవిధంగా బెడ్ మీద ఉన్న వికలాంగులు వాళ్ళందరికీ పెన్షన్స్ విషయంలో ఎలా చేయబోయి చెప్పడం జరిగింది. ఆ మాట కట్టుబడి ప్రభుత్వం రాగానే వెంటనే పెన్షన్స్ని 4000 చేయటం, వికలాంగులకు 6000 చేయటం, అదేవిధంగా ఎవరైతే బెడ్ మీద పూర్తిగా అటెండర్ సపోర్ట్ కావాలో అటువంటి వాళ్ళకి 15,000 చేయడం జరిగింది. అంతేకాకుండా ఇంటింటికి పోయి ఇచ్చే కార్యక్రమంలో అధికారులని ఇవ్వమంటే కేవలం ఒక్క రోజులైనా 98% ఇవ్వటం జరిగింది. లాస్ట్ మంత్లో కూడా అలా జరిగింది. అయితే 1వ తేదీ రేపు ఆదివారం వస్తుంది. 1వ తేదీ రేపు ఆదివారం. అందరు నాయకులు 2వ తేదీ ఇస్తాం సార్ పెన్షన్, 1వ తేదీ ఆదివారం. అధికారులు ఇబ్బంది పడతారు, అధికారులు బాధపడతారు. ఆదివారం పనిచేయాలంటే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టామంటే ముఖ్యమంత్రి గారు వెంటనే అలా అయితే ముందు రోజు ఇవ్వండి అన్నాడు. అంటే 31వ తేదీ, 1వ తేదీ ఇవ్వాల్సిన పెన్షన్స్ని 31వ తేదీ. అలా ఈరోజు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పేదలు, నిరుపేదల పెళ్లిది ఫస్ట్ ప్రయారిటీ సంక్షేమం, పార్లర్లకు అభివృద్ధి. ఆ కార్యక్రమంలో ఈరోజు మార్నింగ్ నేను యాక్చువల్గా ఈ 11వ డివిజన్కి యాక్చువల్గా వచ్చాను. ఈ 11వ డివిజన్లో ఈరోజు కమిషనర్ గారు, అదేవిధంగా మా పార్టీ నాయకులు, అదేవిధంగా జనసేన, బీజేపీ నాయకులు అందరం కలిసి ఈరోజు ఎన్డీఏ నాయకులు అందరం కలిసి ఈరోజు పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. వాళ్ళ యొక్క ఆనందానికి హద్దులు లేదు. ఎవరైతే ఈరోజు ఆ పెన్షన్స్ తీసుకుంటున్నారో వాళ్ళ ఆనందానికి హద్దులు లేదు. ఈరోజు కొద్దిగా వర్షం పడుతూ ఉంది. వర్షం పడుతున్న అధికారులు ఈరోజు ముందుకొచ్చి తెల్లవారుజాము 6 నుంచి ఇస్తున్నారు. వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. సార్, మీరు చెప్పండి సార్, ఏదైనా ఇబ్బందులు ఉంటాయా? ఈ వర్షం పడుతుంది కదా, కంటిన్యూస్గా అయితే పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఈరోజు జరుగుతుందండి. వర్షం ఉన్నా సరే మన సిబ్బంది అందరూ కూడా నెల్లూరు నగరంలో 20 కోట్ల పైన అమౌంట్ డిస్పర్సల్ జరుగుతుంది. 47,000 మందికి ఈరోజు పొద్దున్నే 6 నుంచి కూడా డిస్పర్సల్ జరుగుతుంది. వాన ఉన్నా సరే అందరూ కూడా మన సిబ్బంది అందరూ వెళ్ళి నెల్లూరు నగరంలో అన్ని వార్డ్స్లో 54 వార్డులో కూడా డిస్ట్రిబ్యూషన్ చేయండి. లాస్ట్ మంత్ చూస్తే 1వ తారీఖు సాయంత్రానికి ఎంత పంచగలిగారు? వాలంటీర్లు ఏందే పంచలేరు అని చెప్పి అన్నారు. కానీ ఆ ప్రాబ్లం ఏమైనా ఉందా? ఎలాంటి ప్రాబ్లం లేదండి. మధ్యాహ్నానికి కల్లానే 90% దాటేస్తుంది. 12 కల్లానే 90% దాటుతుంది. ఈ రోజు 99%, 100% కూడా మనం 1 o'clock కల్లా రీచ్ అవడానికి టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఆల్రెడీ చాలా 10 పైన సెక్రటేరియట్స్ 50% ఆల్రెడీ 1 hour లోనే ఫినిష్ చేయడం కూడా జరిగింది.
సార్ అలాగే ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది? వాళ్ళకి ముందు రోజు ఇస్తున్నారు, ఈ రోజు మీరు ఆల్రెడీ ఉదయం తెల్లవారుజాము నుంచి ఫీల్డ్ లో ఉన్నారు. అవునండి, రేపు హాలిడే ఉన్న ఉద్దేశంతో ఈ రోజు 31వ తారీఖే ప్రభుత్వం ఇవ్వటం జరుగుతుంది. అందరూ కూడా చాలా సంతోషంగా తీసుకుంటున్నారు. సార్ మీరు చెప్పండి, ఎలా ఉంది ప్రజల రెస్పాన్స్ ఎలా ఉంది? ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు వస్తే మీకు ఎవరు ఇంటింటికి వచ్చి మేము వస్తే ఇంటింటికి వచ్చి ఇస్తామన్నారు. కానీ ఈరోజు చూస్తే పరిస్థితి 10 దగ్గర మందులు రావటం, ఇంటింటికి ఇవ్వడం జరుగుతుంది. ఒకరోజు ముందే ఇవ్వటం ఈ చరిత్రలో లేదు. ఇది నారాయణ గారు ఇది ప్రభుత్వం మాడుకొని చేసిన పని. కానీ ప్రజల్లో ఒక ఆనందం ఉంది, ఆనందానికి హద్దులు లేవు. అధికారులు కూడా అలా పనిచేస్తున్నారు. వాలంటీర్లు లేకపోయినా చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రతి ఒక్కరికి అంత ఉంది. చెప్పిన మాట నిలబెట్టుకుంటుంది తెలుగుదేశం ప్రభుత్వం. దాంట్లో నారాయణ గారు ఎక్కువ యాక్టివ్ పార్టీ తీసుకున్నారు. దానికి ప్రజలు చాలా సంతోషం. ప్రభుత్వం 1 నెల 2 నెలలు కూడా పింఛన్లు ఇవ్వలేదు, ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేరు అని చెప్పి అన్నారు. ఈ ఆర్థిక ఎలా ఇవన్నీ మేనేజ్ చేయాలి? ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా ఎన్ని చేసినా ఒక సమర్థుడైన ముఖ్యమంత్రి మనకున్నాడు. ఆదాయ వనరులు ఎట్ట పెంచుకోవాలో, ఈ రాష్ట్రానికి ఫ్యాక్టరీలు ఎలా తేవాలో తెలుసు. ఆయన మీద నమ్మకం ఉంది. మొత్తం మీద చూస్తే నెల్లూరు మొత్తం కూడా పింఛన్ల పండుగ వాతావరణం నెలకొంది. నెల్లూరు జిల్లాలో ఎక్కడికక్కడే అధికారులు తెల్లవారుజామున 4-5 గంటలకే ఆయా ప్రాంతాలకు వెళ్లి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని షురూ చేశారు. ఈ రోజు మధ్యాహ్నానికే 100% ఇస్తామని అధికారులు మంత్రి నారాయణ చెబుతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.